తమిళనాడు ప్రజలు సరికొత్త చరిత్ర లిఖిస్తా ఉన్నారు. పార్టీ పెట్టిన 822 రోజుల్లోనే తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసి టీవీకే విజయ్ తన పార్టీని అధికారంలోకి తీసుకురాబోతా ఉన్నాడు. అయితే విజయ్ పార్టీ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఎలాంటి దాదాపుగా 1, 2 ఎగ్జిట్ పోల్స్ మినహా ఎవరు కూడా విజయ్‌కి కనీసం 30 సీట్లు వస్తాయని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ సైలెంట్ వేవ్‌గా దళపతి విజయ్ తన పార్టీని అధికారంలోకి తీసుకురాబోతా ఉన్నాడు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుంటే 118 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం కావచ్చు, ముందు లీడింగ్స్ కావచ్చు, లేదంటే రిజల్ట్స్ చూస్తే 110 స్థానాల వరకు మాత్రమే టీవీకే పరిమితం అవుతా ఉంది. అంటే కనీసం ఇంకో 8-10 స్థానాలైనా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కి అవసరం ఉంటుంది. సో, ఇప్పుడు టీవీకే విజయ్ ఎవరితో జత కడతారు? ఎన్నికల ముందు ప్రీ పోల్ అలయన్స్ అయితే ఎలాగూ లేదు. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ అనేది ఖచ్చితంగా ఏర్పడాల్సినటువంటి అవసరం అయితే తమిళనాడులో ఏర్పడింది. సో, అంటే ఒక రకంగా హంగ్ పాలిటిక్స్ అయితే వచ్చేసాయి. హంగ్ దిశగా తమిళనాడు రాజకీయం వెళ్తున్నప్పటికి కూడా ఈ 10 అంటే 8-10 స్థానాలు ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్‌ని బట్టి చూస్తే తమిళనాడులో డీఎంకే మూడో ప్లేస్‌కి వెళ్ళిపోయింది. డీఎంకే కూటమి. ఏఐడీఎంకే రెండో ప్లేస్‌లో ఉంది. కానీ దరిదాపుల్లో కూడా టీవీకే విజయ్‌కి లేరు. సో, ఈ రకంగా చూస్తే అయితే తమిళనాడులో చిన్న చితక పార్టీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ కూడా విజయ్‌కి మద్దతిస్తాయి అనేటువంటి ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డీఎంకేతో కాకుండా టీవీకేతో వెళ్తుంది అనేది కూడా చర్చలు జరిగాయి. కానీ చివరికి మాత్రం డీఎంకేతోనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎలక్షన్స్ తర్వాత టీవీకేకి అవసరమైనటువంటి స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 5 స్థానాల్లో ముందంజలో ఉంటే సిపిఐ, సిపిఎం చెరో 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అంటే ఈ 9 ఇతరులు 1, 2 స్థానాల్లో ఉన్నారు. సో, ఈ 9-10 స్థానాలు టీవీకే విజయ్‌కి ఏమి అవసరం పడతాయో అవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో, ఇప్పుడు విజయ్ ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా? లేదు అంటే కాంగ్రెస్ ప్లస్ ఈ సిపిఐ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే తమిళనాడులో ప్రజలు ఏఐడీఎంకేని తిరస్కరించకపోయిన పూర్తి స్థాయిలో, కానీ బీజేపీని మాత్రం పూర్తిగా తిరస్కరించారు. ఈసారి ఏఐడీఎంకేతో అఫీషియల్‌గా పొత్తు పెట్టుకొని ఎలక్షన్‌లకు వెళ్ళినటువంటి బీజేపీ అక్కడ కేవలం 3, 4 స్థానాలకు కూడా అంటే ప్రభావితం చేయలేదు. ప్రస్తుతం 2 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. సో, అంటే తమిళనాడులో బీజేపీని ప్రజలు ఆదరించడం లేదు. ఇలాంటి సందర్భంలో టీవీకే విజయ్ బీజేపీ కూటమితో కావచ్చు, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏఐడీఎంకే కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నాయకత్వ లోపం కావచ్చు, లేమి కావచ్చు, లేదు అంటే డీఎంకే లాంటి బలమైనటువంటి కూటమిని ఢీకొట్టాలంటే మాకు బీజేపీతో తప్పనిసరి అయింది అనేది అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ చూస్తే కనపడుతోంది. సో, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేస్తా ఉన్నాయి. ఎన్నికలు అయిపోయాయి. ఈ దశలో డీఎంకే మేము బీజేపీతో ఉండం, కానీ టీవీకే విజయ్ ఓకే అంటే మద్దతు ఇస్తామని ఓపెన్ ఆఫర్ చేస్తుందా? లేదు అనంటే ఏఐడీఎంకే కూటమితో జతకట్టేందుకు విజయ్ ఒప్పుకుంటారా? లేదు అంటే మూడో ఆప్షన్‌గా, కానీ కీలకమైనటువంటి ఆప్షన్‌గా ఉంది, కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనేది ఇప్పుడు హాట్‌గా చర్చ సాగుతా ఉంది. అయితే డీఎంకే ఓటమికి ఆహ్, టీవీకే ప్రధాన కారణం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డీవీఎంకే నుంచి దూరం జరిగితే డీఎంకే ఎలా స్పందిస్తుందనేది కూడా చూడాలి. ఎందుకంటే డీఎంకే ఈ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికిని కూడా ఆ మూడో స్థానానికి పరిమితమైనప్పటికిని కూడా రాజ్యసభలో వాళ్ళకి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. సో, ఇటు లోక్‌సభలోనూ వాళ్ళకి మంచి స్థాయిలో ఎంపీలున్నారు. సో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల దృష్టిలో ఉంచుకొని డీఎంకే తోటే ఉంటుందా? లేదు అంటే లెఫ్ట్‌ను కలుపుకొని తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందనేది చాలా చర్చనీయాంశంగా మారింది. చూడాలి విజయ్ ఎలా ఆలోచిస్తారో, లేదు అంటే రాహుల్ ఏం ఆలోచిస్తారో అనేది ఆసక్తికరంగా అయితే మారింది.